ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదురా. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేద్దామా? ఇలాంటి చెడు అలవాట్లు మనకు వద్దురా. దీనికి కానీ అలవాటైతే మన జీవితాలు నాశనం అయిపోతారా. నువ్వు ఉండరా బాబు, నువ్వు దేనికి డేట్ చేయవు. నీతో ఫ్రెండ్షిప్ వల్లే ఇన్ని రోజులు దీన్ని మేము టేస్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలాగైనా దీన్ని అంత చూసేయాలి మేము. అయినా నీతో ఫ్రెండ్షిప్ వల్ల మాకేం అడగదురా బాబు. ఎక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వద్దురా, నా మాట ఏమంటారా. ఈ మత్తుకు ఒక్కసారి అలవాటు అయితే దానికి బానిస అయిపోతారా. నాతో స్నేహం చేయకపోయినా పర్లేదురా, నా మాట ఏమంటారా. వద్దురా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. అదేం భయపడదురా, మనకు తెలియదా ఏంటి మన లైఫ్ కోసం. ఈ ఒక్కరోజు ఉందో చేద్దాం రా మనం. ఏంట్రా ఇదంతా? ఎలా ఉండేవాళ్ళరా, ఇలా అయిపోయారు. చివరికి ఆ మట్టుకు బానిస అయిపోయారు కదరా. మాకేంట్రా, మేము ఎప్పుడు బాగానే ఉంటాంరా. నువ్వు పోరా. మనం చేస్తుంది కరెక్టేనా? మన పేరెంట్స్ మనకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారా మనం ఏదో సాధిస్తామని. కానీ మనం ఇలా చాలా తప్పు చేస్తామని అనిపిస్తుందిరా. అరే ఇంకొకసారి ఆలోచించండి రా, మీ కెరీర్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం. దీని నుండి బయటపడండి రా, దీన్ని ఎలాగైనా వదిలేయండి రా. అరే అరే కృష్ణ, మీ అమ్మకి బాగాలేదురా, చాలా సీరియస్గా ఉందిరా. రారా నాతో అర్జెంటుగా. ఏమైందిరా? ఏం కాదులేరా, నేను వస్తాను పద. అరే నువ్వు పదరా, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఇప్పుడు 10 నిమిషాలు ఏంట్రా, తనకు సీరియస్గా ఉంటే. ఏం కాదురా, కొంచెం మనీ తీసుకొని వస్తాను రా, నువ్వు పదరా. సరేరా, కొంచెం వేరంగా రారా మనీ పట్టుకొని. ఇప్పుడు 10 నిమిషాలు ఏంట్రా, తనకు సీరియస్గా ఉంటే. కృష్ణ అమ్మ చనిపోయిందిరా. అమ్మ చనిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నారా? మీ అమ్మ చనిపోయిందిరా.
గురించి మీకు అప్పటికీ చెప్తూనే ఉన్నారా, ఈ ఇంతకన్నా కలవద్దు. ఇప్పుడు చూడడం జీవితంలో అన్నీ కోల్పోయాను. ఇంకేమైంది మీ దగ్గర? జన్మనిచ్చిన తండ్రిని కూడా కోల్పోయాను ఈ ఇంట్లో పడి. మీరు చూసింది ఒక కృష్ణ జీవితం మాత్రమే. కానీ నేటి సమాజంలో యువత మత్తుకు బానిసై వారి జీవితాలను, వారి తల్లిదండ్రుల ఆశలను అంధకూపంలోకి నెడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టక ముందే మీరే వాటిని పాతి పెట్టండి. యువత మేల్కొండి. యువత అనుకుంటే సాధించిందంటే ఏమీ లేదు. ఇక నిర్ణయం మీదే. అలాగే తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, కానీ ఆ స్వేచ్ఛ పరిధులు దాటకుండా వారు ఏం చేస్తున్నారో గమనించండి. మీరిచ్చే స్వేచ్ఛ వారి ఎదుగుదలకు తోడ్పడాలే గాని వారి పతనానికి కాదు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మనందరం సంకల్పం తీసుకుందాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిద్దాం. ఫ్యాషన్ పేరిటో మత్తుకు అలవాటయ్యో వ్యసనానికి బారిపడిన వారు తమ జీవితాలని నివురు కప్పిన నిప్పులా ఈ వ్యసనం అనేది ఎలా వారి జీవితాన్ని నాశనం చేస్తుందో, వారితో పాటు